వాళ్ళ తాత సామాన్యుడు కాదర్రా, ఒక గట్టి లాయర్నే నియమించుకుంటాడు. అతనే ఇదిగో డాక్టర్ శివప్రసాద్. ఓకే, శివప్రసాద్ ఒక్కొక్క కండిషన్ చదివి వినిపిస్తూ ఉంటాడు అనమాట. మొదటి కండిషన్ ఏమిటో మనందరికీ బాగా తెలుసు, అదే డిగ్రీ పూర్తి చేయాలి అని. ఇక రెండవ కండిషన్ ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏదో ఒక సందర్భంలో ఆ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్కి మన పీజే లీడర్ కావాలి అని. ఎన్నో వేల మంది ఉండే సంస్థానాన్ని బాగా చూసుకోవాలి అంటే కనీసం ఒక కాలేజ్లో స్టూడెంట్ లీడర్ అయినా అవ్వకపోతే ఎలా? ఈ కండిషన్ కూడా బాగున్నది, మాకు నచ్చినదని చెప్పండి. ఇక చూసుకోండి మన పీజే తిప్పలు. కొట్టండర్రా. ఏమిటో కొట్టారా? కొడితే మాత్రం వినిపిస్తుందా ఏమిటి? ఓ అలా కానివ్వండి. ఇక చూసుకోండర్రా, మన పీజే ఉత్తి తాగుబోతూ తిరిగిపోతూ పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. అలాంటిది మరి స్టూడెంట్స్ ఓట్లు పడతాయా? పడవు. అందుకే మనవాడు ఒక ప్లాన్ వేస్తాడు, అందరినీ తన వైపు తిప్పుకోవడానికి. ఒక క్వార్టరు వారిని క్వార్టరా అంటే కాలేజ్ స్టూడెంట్స్కి క్వార్టర్ ఇస్తాడా? కొట్టేవాళ్ళేక బిర్యానీ ప్యాకెట్, 500 రూపాయల నోటు, దానితో పాటు మేఘనా నాయుడుతో ఐటమ్ సాంగ్ కి డాన్స్. చూసాను ఐటమ్ సాంగ్. ఈ కాలేజ్ లో స్టూడెంట్స్ ఎన్నికలు అది భలే ప్రెస్టీజియస్ గా ఉంటాయిలే, కానీ డబ్బులు చాలా కావాలే. ఇవన్నీ అరేంజ్ చేశాడా పెద్దమ్మా? డబ్బులు పబ్బులా? పప్పులు కాదు, డబ్బులు. చెప్పులా? చెప్పులు కాదు, డబ్బులు. డబ్బులా? నీ చెవుడితో పెద్ద తిప్పులా? బిందు మాధవి పాపం అప్పో సప్పో ఏదో చేసి అరేంజ్ చేస్తుందిలే, అవన్నీ మనకెందుకు? పాట ఎంజాయ్ చేయండర్రా. వేయండి అబ్బాయి. ఏంటి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు బావా. అయినా కళా పోషకులందరికీ వందనాలు. రంగు పొంగరో రంగసారి బంగారం ఓట్లడగా వచ్చింది అది ఎవరో. రంగు పొంగరో రంగసారి బంగారం ఓట్లడగా వచ్చింది అది ఎవరో. మన ఓటింగ్ ప్రతి ఓటుకి ఇస్తా రింగు అవుతాది కౌంటింగ్, నీకు చూపిస్తాడే పుడింగు. గుర్తులే చూసుకో బొడకకే వేసుకో, అర్రి పోతే మోగించే మరి నీ ఓటుతో. ఇంకేముంది, మన పీజే చేసిన తింగర బుచ్చి పనికి బాగా కోపం వచ్చిన రావు రమేష్ యునానిమస్ గా హరిప్రియ అంటే మన హీరోయిన్నే కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసేస్తాడరా. కరువు పోయే పోస్ట్ పోయే. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇక 3వ సంవత్సరం రానే వచ్చింది. ఎంతో మంది మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చదివేటువంటి ఆ కాలేజ్లో నాని అంటే మన పీజే చాలా పాఠాలు నేర్చుకుంటాడర్రా. 10 రూపాయలకి ఎంత విలువ ఉంటుంది, 50 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, ఫీజు కట్టడానికి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అని. అవును పెద్దమ్మ, రూపాయి కోసం పేదవాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు. కాలేజే వేదికగా మన పీజే జీవితం యొక్క విలువ తెలుసుకుంటాడర్రా. నిజమే, నానికి మంచి చెడ్డలు తెలిసి రావాలి. అందరూ పల్లకి ఎక్కేవాళ్లే అయితే మోసేవాళ్ళెవరు అని ఒక సామెత ఉంది. అందుకే నన్ను పల్లకీలో నుంచి ఎత్తి కింద పడేశారు. ఈ ప్రాసెస్ లో తెలుగు మాస్టర్ ఎంఎస్ నారాయణకి ఒంట్లో బాలేకపోవడం, ఆయనకి మారల్ సపోర్ట్ ఇచ్చి మన పీజేనే ఆయన్ని బతికించడం, ఇలా చాలా మంచి మంచి పనులు చేయటంలో న్యాచురల్ గానే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా మన పీజే ఎంపిక అవుతాడర్రా. చెడిపోయిన యువకుడు బాగుపడడం చాలా పాత సినిమాల్లోనే ఉంది. తన కళ్ళ ముందరే చెడిపోయిన ఒక యువకుడు మెల్లిమెల్లిగా బాగుపడుతూ ఉంటే హరిప్రియకి లోలోన పీజే మీద ప్రేమ పుడుతుంది. అలాగే మన పీజేకి కూడా హరిప్రియ మీద సదభిప్రాయం కలుగుతుందర్రా. మనసే నన్నే వదిలి వెళుతుంది నీతో ఇటువైపు. ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవర పెడుతుంది. తడబడిరా వేరే పలుకైరా, కనపడిన
ఇక చూసుకోండర్రా, అవసరాల శ్రీనివాస్కి అస్సలు ఒంట్లో బాలేదు. కండిషన్ చాలా సీరియస్. కాలేయానికి సంబంధించిన ఏదో ఒక జబ్బురా. అయ్యయ్యో, అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ఇదా? 25 లక్షల రూపాయలు కావాలి. 25 లక్షల? ఏదో పెద్ద జబ్బే అయి ఉంటుంది. పాపం నాని ఆ ఊరంతా తిరుగుతాడు. కనిపించిన వాళ్ళని కనిపించని వాళ్ళని అందరినీ అప్పు ఇవ్వమని అడుగుతాడు. ఎవరిస్తారు బామ్మ? 10 రూపాయలు కూడా ఇవ్వరు అవసరానికి. కానీ ఎక్కడా అప్పు పుట్టకపోయేసరికి ఏం చేశాడప్పుడు? ఆ లాయర్ ఉన్నారే శరత్, ఆయనకి ఫోన్ చేసి అడుగుతాడు. అప్పుడు మనవాడు అంటాడు, మీ తాతగారు ఇంకొక కండిషన్ కూడా పెట్టారు. ఎలాంటి సందర్భంలోనైనా నువ్వు ఎవరినైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడు డబ్బులు అవసరం పడితే 30 లక్షల వరకు ఇవ్వచ్చు, కానీ ఆస్తి 5,000 కోట్లు వదులుకోవాలి అని. అబ్బబ్బో, ఇన్నన్ని మెలుకలు పెట్టాడా పెద్ద ఆయన? ఆ ఆస్తి వదులుకోవడానికి కూడా మన పీజే సిద్ధపడిపోతాడర్రా. 5,000 కోట్లు వదులుకున్నాడా? గొప్ప హ్యూమన్ బీయింగ్ యా. అంటే స్నేహానికి అంత విలువ ఇస్తాడనమాట. మేధావి బతికి బయటకు వచ్చాడంటే 10 మందిని బాగు చేసే శక్తి వాడుకున్నా. పోనీలేమ్మా, డబ్బు లేనోడు ఉంటే ఎంత పోతే ఎంత. ఐదు 5,000 కోట్లు ఎక్కడ? 30 లక్షలు ఎక్కడ? ఫ్రెండ్ కోసం ఏం చేశాడు చెప్పు. ఇంతకీ 5,000 కోట్లు కొళక్కేనా? ఇంతకీ నాని భవిష్యత్ ఏంటి? వావ్, మామూలుగా అడిగితేనే దానికి వినిపించదు, ఇప్పుడు ఈ సౌండ్ ఇంజనీర్ కి వినిపిస్తుంది. చెప్తుంది. వావ్, ఏమిటో అర్రా మీరు చెప్పేదల్లా నాకేమీ వినపడటం లేదు. కండిషన్ నెంబర్ 2, స్టూడెంట్ లీడర్ గా పాస్ అయ్యాడు, మరి డిగ్రీ పాస్ అయ్యాడా? అలా గుసగుసలు ఆడతారేమిటి? గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా. అదే మరి, పోయిన వారం వరకు అంతా బానే ఉన్నారు, ఈ వారం ఏం రోగం వచ్చిందో ఏమిటో. గట్టిగా మాట్లాడండర్రా. నా దగ్గర మీకు మొహమాటాలేంటి? చెవుడు మిక్కిలి ఎక్కువగానున్నది. ఇటులా అయితే ఎటులా? అంత గట్టిగా అరుస్తావేంటి క్రిటిక్? వావ్, తెలియదు నేను క్లైమాక్స్ చెప్పనని. ఇది అక్కడ గోలా కాదంతా చెప్పి క్లైమాక్స్ చెప్పనంటదేంటి? చెప్పు పెద్దమ్మా చెప్పు. ఏమిటో మీ పెదాలు కదులుతున్నాయి కానీ నాకు ఒక్క ముక్క వినిపించడం లేదు. సరే కానీ బయలుదేరండి. అదండి తెలుగు నేటివిటీ ఉన్న పిల్ల జమీందార్ కథ. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో కథతో కలుసుకుందాం. అంతవరకు పెద్దమ్మకి చెవుడు. ఏంటి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు బావా. అయినా కళా పోషకులందరికీ వందనాలు. రంగు పొంగరం రంగసాని బంగారం ఓట్లాడగా వచ్చింది అది ఎవరు?